వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ అందరూ కూడా ఫాస్టింగ్ ఉండి మంచిగానైతే శివుడి దర్శనం అభిషేకాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మనకు మిడ్ నైట్ 12 గంటలకైతే లింగోద్భవం అయితే అవతరిస్తుంది అనమాట. చాలామందికి కూడా తెలియదు లింగోద్భవం అంటే ఏంటో కూడా తెలియదు. మీకైతే ఈ వీడియోలో లింగోద్భవం గురించి అండ్ ఆ స్టోరీ గురించి పూర్తి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మమ్మీ డాడీ అమ్మా నాన్న అయితే ఇద్దరు కూడా ఈ సమయంలో అభిషేకం అయితే చేస్తూ ఉన్నారన్నమాట. మీ అందరికీ ఇప్పుడు మహాశివరాత్రి లింగోద్భవం కథనైతే మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. ఈ కథ ఈ శివరాత్రి రోజున వినడం ఎప్పుడు విన్నా సరే చాలా అత్యంత ప్రాముఖ్యమైనదన్నమాట. అండ్ మనకి ఈ కథ వినడం ద్వారా చాలా శుభాలు అయితే కలుగుతూ ఉంటాయి. ఒకసారి బ్రహ్మ విష్ణు ఎవరు గొప్ప అనే విషయం పైన వివాదాలు పడుతూ ఉంటారనమాట. అప్పుడు భగవంతుడు పరమశివుడు ఒక అద్భుతమైన అగ్నిశిఖర రూపంలో లింగంగా ప్రత్యక్షమవుతాడు. ఆ లింగానికి మొదలు చివర ఎక్కడుందో తెలుసుకునేందుకు బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగురుతాడు, విష్ణువు వరాహ రూపంలో క్రిందికి వెళ్తాడు అన్నమాట. ఎన్నో యుగాలు గడిచినా కానీ వారిద్దరికి లింగానికి ఆది ఎక్కడో కనిపించలేదు. అప్పుడు వారి శివుణ్ణి శరణు వేడుతారనమాట. ఆ సమయంలో శివుడు వారికి తన పరమతత్వాన్ని తెలియజేస్తాడు. అప్పటి నుంచి శివుడు లింగరూపంగా పూజింపబడుతూ ఉంటాడు. ఈ ఘట్టమే లింగోద్భవం అని ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించబడింది. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి భక్తిభావంతో శివుని పూజిస్తే ముక్తి సిద్ధిస్తుందని పురాణాల్లో చెబుతూ ఉంటారు. మనకు ఈ లింగోద్భవం జరిగిన సమయం మాత్రం 12 గంటల నుండి 12 గంటల 45 నిమిషాలలో ఈ లింగోద్భవం అయితే జరిగిందనమాట. అండ్ ఈ మహాశివరాత్రి పర్వదినాన మనమైతే ఇలా టైంని చూసుకుంటూ మనమైతే మన ఇంట్లోనే స్వయంగా శివలింగాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. మీరు మీ పరు విధాలుగా శివలింగాన్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ మట్టితో కానీ, లేదంటే నేనైతే ఐస్తో తయారు చేసిన అనమాట. ఫ్రిడ్జ్లో 1 day బిఫోర్ ఐస్ అయితే ఫిల్ చేసేసి పెట్టి శివలింగాన్ని అయితే తయారు చేశాను. మీకు కూడా అదే విధంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఈ విషయం నేను ఈ శివరాత్రికి ముందు చెప్పేది ఉండే, కాకపోతే మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో లింగోద్భవ టైంలో అభిషేకం చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, మన చికాకులు ఉన్నా సరే, ఈ టైంలో మాత్రం మనము శివుడికి అభిషేకం చేసి అర్తితో పూజించిన ఖచ్చితంగా దేవుడు మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అభిషేకం చేయకున్నా సరే ఈ టైం వరకు జాగారం ఉండి మనమైతే భక్తితో దేవుణ్ణి కోరుకున్నదైతే ఇస్తూ ఉంటాడనమాట. అండ్ భగవంతుని ఎప్పుడైనా సరే మీరు ఇది కావాలి అది కావాలని కోరుకోకండి. నాకు ఏది మంచో అది ఇవ్వండి అని కోరుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే భగవంతునికి తెలుసు కదా మనకు పుట్టించిన వాడికి మనం ఏంటి, మనకి ఏది ఇస్తే మంచి ఏది ఇస్తే చెడు అనేది విషయం ఆల్రెడీ తెలుస్తుంది. మనం ఎన్ని కోరికలు తీసుకున్నా కానీ మన కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఫలితంగానే మనకు ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు. అండ్ అందరూ కూడా మహాశివరాత్రి రోజున హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ ఖచ్చితంగా ఈ మహాశివరాత్రిని మంచి ఫలితాలు అందిస్తుంది అయితే నేను కోరుకుంటూ ఉంటున్నాను. బ్రహ్మమురారి సుధార్చితలింగం నర్మదతాట శోభితలింగం పండిత పూజతలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహనకారణ్యలింగం రవివిలలోచననార్చితలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చితసేవితలింగం భావై భక్తిరవేచితలింగం దినకర ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసంపత్తిదాయకలింగం అష్టకసురగణసేవితలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవురువన పుష్ప సదార్చితలింగం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యప్పటేత్వ సన్నిధౌ శివలోకనవాప్నోతి శివేన సహ మోదితే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయ
జయ శంకర హారతి శంకర ఓంకార రూప శివ హారతి శంకర గంగాధర రుద్ర హారతి శంకర భవభయహరణ హారతి శంకర పార్వతీనాథ హారతి శంకర నీలకంఠేశ్వర హారతి శంకర వృషభ వాహన హారతి శంకర త్రిపురాంతక హారతి శంకర భక్తి పారిజత హారతి శంకర అనాథ రక్షక హారతి శంకర నిత్యానంద హారతి శంకర పరమానంద హారతి శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఈ విధంగానైతే మా అభిషేకం అండ్ లింగోద్భవ టైంలో చేసిన పూజనైతే మీ అందరికీ కూడా చూపించాలని చిన్న క్లిప్ అయితే వీడియో రూపకంగా చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకన్. అండ్ నేను పాడిన అష్టోత్తరం అండ్ హారతి సాంగ్ ఏ విధంగా ఉందో కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పాడిన అనమాట. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి. ఓకేనా, ఉంటా, బాయ్.